ఆటో డ్రైవర్స్. ఓకే, మన హైదరాబాద్లో మన ఆటో డ్రైవర్స్ అన్నదమ్ములందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. ఫ్రెష్గా మీకు ఒక న్యూస్ ఏంటంటే, నేను ఇంతమంది ఆటో డ్రైవర్ల న్యూస్లు విన్నాను. స్పెషల్గా కూర్చొని ఒక గంట సేపు హైదరాబాద్లో ఆటో డ్రైవర్ల సమస్యలు ఏమేమి నడుస్తున్నాయో అన్నీ విన్నాక చూసినాక నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, దయచేసి నా స్కూలింగ్లో మీకు ఇంకా ఎంతమంది అయితే ఫోటోలు కనిపిస్తున్నాయో అంతమంది అందరినీ నేను వీడియోస్ చూశాను, మీరు చూడండి. అయితే ఎవరెవరైతే ఇంకా వాళ్ళ పిక్చర్స్ వస్తున్నాయో వాళ్ళ ఫొటోస్ పెడుతున్నాను, వాళ్ళు ఎంతమంది అయితే నన్ను చూడగలుగుతుండ్రో నా కింద స్కూలింగ్లో నంబర్ వస్తుంది, మీరు దయచేసి నాకు కాల్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను మీ అందరినీ దత్తత తీసుకుంటా. విన్నీకు అంటే నా దగ్గర కోట్ల రూపాయలు లేవు, పెద్ద కోట్ల ఆస్తి లేదు. దత్తగా అంటే మీరు అనుకోవచ్చు, దత్తగా అంటే వర్డ్ ఏందో మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. కానీ మిమ్మల్ని అందరినీ దత్తగా తీసుకుంటే మనం అందరం కలిసి ఎంత పెద్ద పోరాటమైనా మనం సాధించవచ్చు. అయితే దీంట్లో మీకు మైనస్, మీ దాంట్లో మీకు ఏమవుతుందంటే, మీకు అర్థం కాక చాలామంది ఆటో డ్రైవర్ల యూనియన్ల సీనియర్స్ కూడా ఉన్నారు. కానీ మీ అందరికి అర్థం ఏమవట్లేదు అంటే, దయచేసి మీరు ఒకటి గమనించండి. అందరూ ఎవరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పొడించుకొని కోసము, సబ్స్క్రైబర్ కోసము, లైక్ల కోసము ఎవరిది వాళ్ళు ఛానల్ ఓపెన్ చేసుకొని నా దగ్గర జాయిన్ కండి అంటున్నారు. కానీ మనం ఎట్లా డెవలప్ అవుదాం అనేది ఎవ్వరు మాత్రం ఆలోచించట్లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అందరు చెప్తున్నాను, దయచేసి ఆటో డ్రైవర్లనే కాదు, కార్ డ్రైవర్లు కానివ్వండి, ఏ డ్రైవర్ అన్నా కానివ్వండి, రోడ్డు మీద నడిపించే ప్రతి ఒక్కరు డ్రైవరే. అది సైకిల్ ఎందుకు కాదు, అది ట్రాక్టర్ ఎందుకు కాదు, ఎవరిని మనం చిన్న చూపు చూడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్నీ సాధించుకోవాలంటే అందరం ఫస్ట్ ఐక్యం కావాలి, మనం అందరము ఒక్కటి కావాలి. ఒక్కటి కాంది ఏదీ సాధించుకోలేము. అందరం ఒక్కొక్క గ్రూపులు తయారు చేస్తున్నాం. ఆ గ్రూపులో ఎంతమంది ఉంటాము? 100 మంది, 200 మంది, హైయెస్ట్ 1000. అందరం విడిపోతున్నాం, మన దాంట్లో మనమే విడిపోతున్నాం. ఇన్ని 100 గ్రూపులు ఉంటే మనం ఏ రోజు కూడా సాధించుకోలేము. ఓలా ఊబర్ని ఏం చేయలేము, గవర్నమెంట్ని ఏం అడగలేము, గవర్నమెంట్ మనం ఏమీ పట్టించుకోదు. ఈ వీడియో పెద్దగైనా సరే మీరు చూసినా చూడకపోయినా మీకోసమే నేను తీస్తున్నాను. కాబట్టి దయచేసి నేను చెప్పాల్సింది ఒక్కటే, మనం అందరం ఒక్కటైదాం. మీ సమస్యలు గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ ఎవ్వరూ తీర్చారు, నేను డైరెక్ట్ చెప్తున్నాను మీకు. కేవలం నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే ఫస్ట్ అందరం ఒక్కటైదాం. ఒక్కటైతే నా దగ్గర ఎన్నోసారి చెప్తున్నాను, చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి. మనం అందరం ఒక్కటైతే మనం గవర్నమెంట్కి ఏ రూపాయి అడిగే అవసరం లేదు, ఏ హెల్ప్ అడిగే అవసరం లేదు. ఫస్ట్ మనం అందరం ఒక్కటైతే మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్కి అందరికీ నేను దత్తత తీసుకుంటాను. ఇది 101%. కానీ నాకు కావాల్సింది ఏంది, మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి నేను దత్తత తీసుకుంటాను ఎట్లయితే అంటున్నానో, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే మీరందరూ ఫస్ట్ మనం అందరం ఒక దగ్గర కలిసి మనం అందరం ఒక్కటి కావాలి ఫస్ట్. అది అయితేనే ఆ సాధ్యం అవుతుంది. ఇప్పుడు మొన్న ఒక ఆటో డ్రైవర్ బాబాయ్ ఎంతైతే మీడియా ముంగట ఏడిచిండో, ఎవరికి ఎంతైతే బాధ అనిపించిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం కంట్లలో నీళ్ళు వచ్చేసినాయి నాకు. ఎందుకంటే ఆయన పడే బాధ ఎంతైతే ఉందో ఆపుకోలేక ఒక జెంట్స్ మీడియా ముంగట ఏడిచిండంటే, సామాన్యంగా ఏ జెంట్స్ కూడా ఏడవాడు, ఎక్కడ కూడా ఇంట్లోనే ఏడవం, ఎన్నో సమస్యలు ఉంటేనే ఏడవం. అలాంటిది మన హైదరాబాద్లో మీడియా ముంగట మన ఆటో డ్రైవర్ బాబాయ్ ఎంతగానో ఏడ్చిందంటే అది చాలా బాధగా అనిపించింది. కాబట్టి అందుకోసం నాదంతా నేనే నిర్ణయం తీసుకున్నాను, మీ అందరినీ దత్తత తీసుకుంటానని. కాకపోతే మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం అందరం ఒక్కటి కావాలి. ఓకే, దయచేసి మళ్ళొక్కసారి నేను రిక్వెస్ట్ మీకోసం చేతి దండం పెట్టి మరీ చెప్తున్నాను, ప్లీజ్ రిక్వెస్ట్, మీరందరూ స్కూలింగ్లో నా నంబర్ వస్తుంది, ఎంతమంది అయితే ఆటో డ్రైవర్లు ఉన్నారో ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, అందరం ఫస్ట్ ఒక్కటైదాం. సరే, మీ ప్రాబ్లమ్ సాల్వ్ కానీ మీకు ఒక ప్రూఫ్ అడుగుతారు ఎవరైనా, నేను మీకు మాట ఏమి ఇస్తున్నానంటే, మనం స్టార్టింగ్ ఒక 10,000 మంది మనం జాయిన్ అయ్యాం, ఒక్కటైదాం ఫస్ట్. ఒక 10,000 మంది, ఆ 10,000 మందికి మీకు ఏమేమైతే కావాలనో అందరికీ నేను ఇస్తాను, ఫుల్ఫిల్ చేస్తాను. మీ ప్రాబ్లమ్స్ చిన్నే కానీ పెద్దే కానివ్వండి, మనం జాయిన్ అయిన నెల తర్వాతనే మీ ప్రాబ్లమ్స్ అన్నీ కొన్ని సాల్వ్ చేయకపోతే అప్పుడు నన్ను వచ్చి అడగండి. ఓకే, దయచేసి ప్లీజ్ అందరూ నా స్కూలింగ్ పైన నంబర్ వస్తుంది, నాకు కాంటాక్ట్ కాండి, మనం అందరం ఒక్కటైదాం. ఫస్ట్ ఒక గ్రూప్ 10,000 గ్రూప్ మనం అందరికీ జనాలకు తెలిసేటట్టు ఫస్ట్ 10,000 మంది నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ 10,000 మందికి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు నా వల్ల అనిపిస్తేనే అప్పుడు ఇంకో గ్రూప్ మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.